ఎక్సో మీ ఇంటి వంటలో బామ చేతి వంటకి స్వాగతం. మరి ఈ రోజు మన ముందుకు రాబోతున్న బామ్మ ఎవరో తెలుసా? గీతాంజలి గారు. చెప్పు అమ్మ, ఈరోజు ఏ కర్రీ చేస్తున్నా మా కోసం? ఈవేళ దొండకాయ కొబ్బరి ఏపుడు. మరి దీనికి ఏం కావాలి చెప్తా. నూనె, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, పచ్చి కొబ్బరి తురు, కొత్తిమీర, దొండకాయ ముక్కలు. ఫస్ట్ ఏం చేయాలి? పొయ్యి వెలిగించి నూనె పొయ్యి వెలిగించాను, పాన్ పెట్టాను, నూనె ఆయిల్ కూడా వేసేస్తున్నాను. సరిపోతుంది? వేసుకో వేసుకో. అమ్మ, ఇందాక నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను చూడగానే. చీర సూపర్ ఉంది. యాక్చువల్గా బార్డర్ అదిరిపోయింది. అవునా? ఎక్కడ కొంటాను చీరలు? చెప్పను. ఎందుకు? నువ్వు కొట్టేస్తే కాపీ కొడితే యాక్చువల్గా తీసుకుందామని అడిగాను. అవునా? నాకు ఇచ్చేయచ్చు కదా చీర. సరే ఇస్తాలే. నీకు ఇది కూడా కావాలా? కావాలి. ఇస్తాలే. ఇచ్చేస్తావా? మా అమ్మవన్నీ నాకే కదా? డెఫినెట్గా. ఓకే, నువ్వు బాగుంటే నాకు చాలా అన్నీ ఇస్తాను నేను. సరే, ఓకే. ఇప్పుడు ముందు దొండకాయ వేస్తాము. వేడైంది. ఓకే, దొండకాయని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా? ఓకే. గరిటె తీసుకో. త్వరగా వేగిపోతాయా? కొంచెం ఆగాలి. పోతే ఎంతసేపు నూనె బాగా వేడెక్కింది కదా, త్వరగా అయిపోతుంది. దొండకాయ ముక్కలు, దొండకాయలు మామూలుగా 4 చీలికలుగా చేస్తే, కాయ అంటే మళ్ళీ కట్ చేయకూడదు, దొండకాయలు ముక్కలు అయిపోతాయి అన్నమాట. ముక్కలు చేయకుండా అలా 4 చేసి అట్లా అట్లా చాలా రకరకాలు చేసుకోవచ్చు మనం. కూరలు మసాలా అలా కట్ చేస్తే ఏంటంటే ఆయిల్ లోపల దాకా వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది, అంతే కదా? అంతే అంతే. నాకు అర్థమైపోయింది. మీకు అన్నీ అర్థమైపోతాయి. నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఏంటంటే నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం, పెద్ద ఫ్యాన్. ఒకప్పుడు ఎన్టీఆర్ గారిని ఒక్కసారి కూడా డైరెక్ట్గా చూడలేదు తెలుసా? అవునా? నువ్వు ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేసావు కదా చాలా సినిమాలు. బాబా, ఆయన చూడకుండా నిజంగా వీళ్ళందరూ చూడాలి ఆయన్ని. ఎంత సంతోషపడేవారు తెలుసా? నిజంగా 2 ముక్కలు నాకు చెప్పచ్చు కదా? 2 ముక్కలు, 2 ముక్కలు ఉన్నాయి, 3 ముక్కలు ఉన్నాయి. గురించి చెప్పాలంటే 2 ముక్కల్లో నేను ఫినిష్ చేయలేను. ఓకే, మెగా అంటే కొంచెం మీకు చెప్తుంటాను, అప్పుడప్పుడప్పుడు కొంచెం చెప్తాను నేను. ఓకే. ఆయన సిస్టమేటిక్ కానీ, ఆయన పొద్దున్న లెగిచి స్నానం చేసి దేవుడు పూజ చేసుకుని, అంటే ఆయన సిస్టమ్స్ మేము ఎందుకు ఫాలో అవుతున్నాం అంటే, మేము అక్కడ పెర్మనెంట్ ఆర్టిస్ట్ అనమాట నేను. అందువల్ల ఆ సినిమాలు పనిచేయాలి, బయట సినిమాలు పనిచేయకూడదు మేము. అందుకని వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ టచ్ నాకు. తర్వాత ఆయన యొక్క పద్ధతులు 5 o'clock అంతా మేకప్ టేబుల్ మీద కూర్చోవడం, మళ్ళీ 7:30కి అంతా మొత్తం బస్సులు వచ్చి ముంచుంటాయి అనమాట. ఒక 4-5 బస్సులు 10 బస్సులు వచ్చేస్తాయి. ఓకే, ఎర్లీ మార్నింగ్ తిరుపతి నుంచి వస్తాయి. వాళ్ళందరికీ దర్శనం ఇవ్వడం, ఆయన అందరితో మాట్లాడి వారు ఏం చెప్తున్నారో వాళ్ళకి ఆన్సర్ చెప్పి అందరినీ సంతోషపెట్టి లోపలికి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. 8 o'clock ఈ విల్ టేక్ లంచ్. మార్నింగ్ 8 o'clock. మార్నింగ్ 8 o'clockకి కరెక్ట్గా భోజనం చేస్తాను నేను. అయ్యో, అదే సిస్టము ప్రతిరోజు అదే సిస్టమ్ ఫాలో అయ్యారు. అందుకని ఆయన గురించి 4 మంచి మాట చెప్పాలని నాకు అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇలాంటివన్నీ మీరు వింటే నిజంగా సంతోషపడతారు కదా. తీసేద్దామా? తీసేద్దాం. ఓకే, స్టవ్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నాం. అందులో తీస్తాను నేను. ఓకే, ఇలా వేయించుకోవాలన్నమాట. కానీ ఆయన సిస్టమ్స్ మనం నేర్చుకుంటే, కొంచెమైనా పాటిస్తే మన లైఫ్ కూడా బాగుంటుంది కదా. అవును, ఇది పక్కన పెట్టుకున్నాం. ఆపేసావా? బియ్యం ఆపేసావా? తర్వాత అది తీసి ఇది ఇక్కడ పెడతాను, లేకపోతే ఈ నూనె ఇక్కడ పక్కన పెట్టినా పెట్టి. ఇప్పుడు నూనె వేస్తున్నాను, మరి చూడు. సరే, నూనె వేస్తున్నాను. అవును, స్టవ్ వెలిగించావా? లేదే. అబ్బా, నీకు అన్ని చెప్పి నా తలకే వాచిపోతుంది బాబు. ఇప్పుడు వెలిగించేసాలి.
ఇంకొకళ్ళు అయితేనా ఈ పాటికి 2 పడే నా దగ్గర నుంచి. ముద్దుల మనవరాలని కదా కొట్టలేకపోతున్నాం అనమాట. అదే అదే కరెక్ట్. వేస్తున్నాను. నూనె వేడిన తర్వాత ఆవాలు వేస్తున్నాం. చెప్పు. ఆవాల తర్వాత జీలకర్ర. అమ్మ, మీరు ఎన్టీఆర్ గారితో చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు కదా, ఆయనతో కలిసి యాక్ట్ చేయడం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, నా మొదటి చిత్రం సీతారామ కళ్యాణం. సీతారాముల కళ్యాణం. సీతారాముల కళ్యాణంగా సీతారామ కళ్యాణం. అది పౌరాణిక చిత్రం. అది ఆయన రావణాసురుడు, నేను సీతాదేవి. ఫస్ట్ పిక్చరు నా గెటప్ వేసుకుని ఆయన ఎదురుగుండా నుంచుని గద పట్టుకుని ఆయన నుంచున్నారు అనుకో, ఇక నా డైలాగ్ ఏమొస్తుంది అసలు? ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చారు. ఒక పేపర్, ఒక షీట్ అంటే నాకు డైలాగ్ ఉంటుంది. ఓకే. రాత్రి మగుళ్ళు నేర్చుకుని ఆ డైలాగు ఎలా ఉన్నామా అన్నారు. బాగానే ఉన్నాను, నేను చెప్పేస్తానండి డైలాగు. చెప్పి అని చెప్పారు. టక 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 అని చెప్పేశాను. పెద్ద డైలాగు చల్లి చెప్పేశాను. చెప్పేటడికి పెద్ద ఆయన పర్వాలేదే, వెరీ గుడ్, యు ఆర్ ఇంప్రూవింగ్ అన్నారు. ఆ మాట అంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు. ఎందుకంటే ఆయన ఆ మాట ఆయన దగ్గర నుంచి నేను అనిపించుకోవడమే నాకు గ్రేట్. అవునవును. ఇంకా ఆ డైలాగ్ చెప్పిన తర్వాత నాకు అందరూ క్లాప్స్ కొట్టారు. ఫస్ట్ షాట్ అది కూడా. ఓకే ఓకే. అమ్మో బాబాయ్, ఆ సీతారామ కళ్యాణం నిజంగా అప్పుడు నేను కష్టపడ్డానేమో కానీ ఇప్పుడు చాలామంది నేను ఎక్కడికి వెళ్ళినా ఆ సీతాదేవిని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు అడుగుతారు. ఓహో. అది ఇవా స్పూన్ ఇవా. ఉల్లిపాయ ముక్కలు వేయిపోయాయా? వేగాలి కదా. ఓకే, ఇదో స్పూన్. మరి వాళ్ళు ఎంత డైలాగ్ చెప్పామంటున్నావు కదా, ఆ డైలాగ్ గుర్తుందా మీకు? పారిపోవడమా ఈ ఇంటి నుంచా? ఫుల్ డైలాగ్ చెప్పలేను నేను, 100% చెప్పలేను నేను. అంటే నాకు గుర్తు ఇప్పుడు గబాలను అడిగావు కాబట్టి, లేకపోతే మెమరీ పవర్ తెచ్చుకుని మళ్ళీ చెప్తాను, ఇంకోసారి చెప్తాను. సరే, మరి పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. వేగిపోయా? కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు. ఓకే. దొండకాయ ముక్కలు తీసుకో. దొండకాయ ముక్కలు. అయ్యో. ఓకే. కారం వేస్తున్నాను ఫస్ట్, తర్వాత వేద్దాం. సాల్ట్ వేసిన తర్వాత కారం ముందు వేస్తే నూనెలో మగ్గుతుంది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు వేసాను మరి దొండకాయ. వేసాను. వేగించిందండి, డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయ. ఇప్పుడు ఏం వేయాలి? కొబ్బరి వేస్తాం. అదే అనుకుంటున్నాను, దొండకాయ కొబ్బరి వేపుడు ఉంటుంది, కొబ్బరి ఇంకా వేయట్లేదు అబ్బా అని వెయిట్ చేస్తాం. అమ్మా ఇప్పుడు తొందరపడితే ఎట్లా, ఒక్కొక్కటి కదా వేస్తాం. అన్నీ ఒకసారి వేస్తారా చెప్పు? పచ్చి కొబ్బరి తురుము కదా ఇది. మొత్తం వేస్తున్నాను. సరే, నాకు తెలుస్తుందిలే ఎక్కువ వేసినట్టు. సరేనా? గుచ్చేనా? గుచ్చేనా? ఇంకొంచెం వేనా? ఇంకొంచెం వేనా? ఇంకొంచెం వేనా నన్ను అడుగుతున్నా. ఎందుకంటే ఇది ఎంత ఇప్పుడు కలిపిన తర్వాత తెలుస్తుంది మనకి అసలు. ఇప్పుడు ఇలా కలిపి ఓకే కొత్తిమీర వేసి దింపడం. అంతేనా? అంతే. అదే ఇంత తొందరగా అయిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేసేసాను అయితే. ఆఫ్ చేసి. ఓకే సరే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? యా. మరి దీన్ని కొత్తిమీరతో టొమాటోతో గార్నిష్ చేద్దామా? పట్టుకోను, నేను గార్నిష్ చేస్తాను. ఈ టొమాటోని ఇలా తిప్పితే బటర్ఫ్లై అయిపోతుంది. బటర్ఫ్లై లాగే ఉంది కదా ఇది. అందంగా ఉంది. నాకు ఇలాంటివన్నీ రావు. ఓల్డ్ సిస్టమ్స్ మాకు అవన్నీ వేరే అలవాట్లు. నాకు అంతే. చాలా బాగుంది, చాలా చక్కగా వివరిస్తుంది. అయిపోయింది. కొత్తిమీర వేసావా? కొత్తిమీర వేద్దాం. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దొండకాయ కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది. అటు చూపించి. దొండకాయ కొబ్బరి వేపుడు తయారైపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. దొండకాయ కొబ్బరి వేపుడు కావలసిన పదార్థాలు: దొండకాయ ముక్కలు, కొత్తిమీర తురుం, కారం, పచ్చి కొబ్బరి తురుం, ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, నూనె. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తరువాత అందులో దొండకాయ ముక్కలు వేసి వేగించాలి.
వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తర్వాత పసుపు, కొద్దిగా ఉప్పు, కారం, వేయించిన దొండకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని టొమాటో, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, దొండకాయ కొబ్బరి వేపుడు రెడీ.